హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మహేష్ బాబు గారి టోటల్ మూవీస్ ఏంటి, హిట్స్ ఏంటి, ఫ్లాప్స్ ఏంటి అండ్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం. మెయిన్ మ్యాటర్లకు వెళ్లే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. అదేంటంటే టోటల్ కలెక్షన్ అనేది గ్రాస్ లో ఉంటుంది. ఇంకా మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అది షేర్ లో ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో షేర్ అని, గ్రాస్ అని, నెట్ అని ఇలా చాలా ఉంటాయి. దీని గురించి మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో గైస్, మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. సో దట్ మనలాంటి వాళ్ళకి చాలా మందికి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మహేష్ బాబు గారి ఫస్ట్ మూవీ రాజకుమారుడు. ఈ మూవీ 1999లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 3 crores, కలెక్షన్ వచ్చేసి 10 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్. సెకండ్ మూవీ యువరాజు. ఈ మూవీ 2000లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 2 crores, కలెక్షన్ వచ్చేసి 5 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్. థర్డ్ మూవీ వంశీ. ఈ మూవీ కూడా 2000లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 5 crores, కలెక్షన్ వచ్చేసి 2 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్. ఫోర్త్ మూవీ మురారి. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 5 crores, కలెక్షన్ వచ్చేసి 21 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్. ఫిఫ్త్ మూవీ టక్కరి దొంగ. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 12 crores, కలెక్షన్ వచ్చేసి 11 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్. సిక్స్త్ మూవీ బాబీ. ఈ మూవీ కూడా 2002లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 9 crores, కలెక్షన్ వచ్చేసి 2 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్. సెవెంత్ మూవీ ఒక్కడు. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 9 crores, కలెక్షన్ వచ్చేసి 40 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్. ఎయిత్ మూవీ నిజం. ఈ మూవీ కూడా 2003లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 10 crores, కలెక్షన్ వచ్చేసి 8 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్. నైన్త్ మూవీ నాని. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 12 crores, కలెక్షన్ వచ్చేసి 4 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్. మహేష్ బాబు గారి 10th మూవీ అర్జున్. ఈ మూవీ కూడా 2004లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 20 crores, కలెక్షన్ వచ్చేసి 20 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్. 11th మూవీ అతడు. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 15 crores, కలెక్షన్ వచ్చేసి 32 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్. 12th మూవీ పోకిరి. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 12 crores, కలెక్షన్ వచ్చేసి 70 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. 13th మూవీ సైనికుడు. ఈ మూవీ కూడా 2006లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 25 crores, కలెక్షన్ వచ్చేసి 17 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్. 14th మూవీ అతిథి. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 20 crores, కలెక్షన్ వచ్చేసి 35 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్. 15th మూవీ కలేజా. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 30 crores, కలెక్షన్ వచ్చేసి 21 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్. 16th మూవీ దూకుడు. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 35 crores, కలెక్షన్ వచ్చేసి 102 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్. 17th మూవీ బిజినెస్ మ్యాన్. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 40 crores, కలెక్షన్ వచ్చేసి 90 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్. 18th మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 40 crores, కలెక్షన్ వచ్చేసి 85 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్. 19th మూవీ వన్ నేనొక్కడే. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 80 crores, కలెక్షన్ వచ్చేసి 65 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్. మహేష్ బాబు గారి 20th మూవీ ఆగడు. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 65 crores, కలెక్షన్ వచ్చేసి 62 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్. 21st మూవీ శ్రీమంతుడు. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 60 crores, కలెక్షన్ వచ్చేసి 200 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్. 22nd మూవీ బ్రహ్మోత్సవం. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 75 crores, కలెక్షన్ వచ్చేసి 62 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్. 23rd మూవీ స్పైడర్. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 125 crores, కలెక్షన్ వచ్చేసి 120 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్. 24th మూవీ భరత్ అనే నేను. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 65 crores, కలెక్షన్ వచ్చేసి 230 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్. 25th మూవీ మహర్షి. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 100 crores, కలెక్షన్ వచ్చేసి 186 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్. 26th మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 75 crores, కలెక్షన్ వచ్చేసి 260 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్. 27th మూవీ సర్కార్ వారి పాట. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 75 crores, కలెక్షన్ వచ్చేసి 230 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్. 28th మూవీ గుంటూరు కారం. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 200 crores, కలెక్షన్ వచ్చేసి 184 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్. మహేష్ బాబు గారి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. సో గైస్, ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ.